ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం సర్వే ప్రారంభం. మీరు అర్హులేనా? ఏపీ న్యూ రేషన్ కార్డ్ సర్వే 2025 ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులపై సర్వే ప్రారంభం అయింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇది మామూలు ప్రక్రియ కాదు, ఇది నేరుగా అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం చేసేందుకు తీసుకుంటున్న కీలక నిర్ణయం. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సర్వే ద్వారా ఇప్పటికే ఉన్న బోగస్ రేషన్ కార్డులను తొలగించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న అర్హులకి మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. ఇకపై ఎవరికైనా రేషన్ సదుపాయం కావాలంటే, వారి ఈ కేవైసీ నమోదు తప్పనిసరి. కొత్త రేషన్ కార్డులపై సర్వే, ముఖ్య వివరాలు. అంశం వివరాలు. పథకం పేరు కొత్త రేషన్ కార్డుల సర్వే 2025. నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వనాంధ్రప్రదేశ్ వ్యాపార అవకాశాలు. ఈ కేవైసీ అవసరం అవును, తప్పనిసరి. ప్రధాన ఉద్దేశం బోగస్ కార్డుల తొలగింపు, అర్హులకు కొత్త కార్డుల మంజూరు. ప్రయోజనాలు బియ్యం, చక్కెర, పప్పులు తదితర రేషన్ వస్తువులు. దరఖాస్తు ప్రారంభం గత నెల నుండి ప్రారంభం. దరఖాస్తు విధానం గ్రామ, వార్డు సచివాలయం ద్వారా కేవైసీ ఎలా చేయాలి? మీ కుటుంబానికి ఇప్పటికే రేషన్ కార్డు ఉంటే కానీ కొత్తగా అప్లై చేయాలని భావిస్తే, మీ ఆధార్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నెంబర్తో గ్రామ సచివాలయానికి వెళ్లి ఈ కేవైసీ నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మీకు కొత్త కార్డు మంజూరు అవుతుంది. మీ పేరు లిస్టులో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ప్రభుత్వం త్వరలోనే ఆన్లైన్ వెరిఫికేషన్ పోర్టల్ తెరుస్తుంది. అక్కడ మీ ఆధార్ లేదా కుటుంబ సభ్యుల డేటాతో లాగిన్ అయి, స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీరు అర్హులైతే, రేషన్ కార్డు మంజూరవుతుంది. ఎందుకు ఈ సర్వే ముఖ్యం? ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు. అసలైన లబ్ధిదారులకే బియ్యం, పప్పులు ఇవ్వడానికి. ప్రజల విశ్వసనీయతను పెంచేందుకు. ఆధునికీకరణకు అనుగుణంగా ప్రజల డేటా స్థిరీకరణ. చివరగా, ఈ సర్వే ద్వారా పేద కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. మీరు కూడా రేషన్ కార్డు అప్డేట్ చేయించుకోనిది మరిచిపోకండి. కొత్త రేషన్ కార్డులపై సర్వే కొనసాగుతూనే ఉంది కాబట్టి వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.